హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 12th జనవరి 2024 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా నేడు జాతీయ యువజన దినోత్సవం. వివేకానందుడి జన్మదినమైన జనవరి 12వ తేదీని 1985 నుంచి ఏటా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆధునిక ప్రపంచంలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి జీవితంలో ముందుకు సాగేలా యువతను చైతన్యపరచడమే యువజన దినోత్సవం లక్ష్యం. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 కల్లా సాధించడానికి యువత పాత్రే కీలకం. నేడు ప్రపంచంలో యువ జనాభా అధికంగా ఉన్నది. భారత్లోనే 2030 కల్లా మన దేశంలో 36.5 కోట్ల మంది 15 నుంచి 29 ఏళ్ల వయోవర్గంలో ఉంటారని అంచనా. ఇండియాలో 35 సంవత్సరాల లోపు వారి సంఖ్య 80.8 కోట్లని 2022 ఆగస్టులో ప్రకటితమైన జాతీయ యువ జన విధానం చెబుతోంది. వీరు దేశ జనాభాలో 66%. నెక్స్ట్, వాతావరణ అంచనాలను వచ్చే వారం నుంచి గ్రామ పంచాయతీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆంగ్లం, హిందీ సహా 12 భారతీయ భాషల్లో ఇవి అందుబాటులో ఉంటాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ ఇటీవల తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం డిసెంబర్ ఒక్క నెలలోనే 10,000 కోవిడ్ మరణాలు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య దాదాపు 50 దేశాల్లో 42% పెరిగినట్లు చెప్పారు. ముఖ్యంగా యూరప్, అమెరికా దేశాల్లో కరోనా వ్యాప్తి పెరిగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా JN.1 ఉపరకం ప్రబలుతోంది. నెక్స్ట్, పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ సర్వేక్షణ్, గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగాల్లో తెలంగాణలోని 20 పురపాలికలు 22 పురస్కారాలు సాధించాయి. 2023-24 సంవత్సరానికి గాను శుభ్రమైన నగరాల క్లీన్ సిటీస్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలో 9వ స్థానంలో నిలవడంతో పాటు 5 స్టార్ సర్టిఫికేట్ను పొందింది. నెక్స్ట్, దేశంలో అత్యంత పరిశుభ్ర నగరంగా ఇండోర్ వరుసగా 7వసారి టాప్ ప్లేస్ను దక్కించుకుంది. ఇండోర్తో పాటు సూరత్ కూడా సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచింది. నవీ ముంబై 3వ స్థానాన్ని నిలబెట్టుకుంది. బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కేటగిరీలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్, FICCI పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి భవిష్యత్తు ప్రణాళికలకు తగ్గట్టుగా నూతన ఆవిష్కరణల ద్వారా పరిశ్రమకు తగిన చేయూతను అందించేందుకు గాను IIT హైదరాబాద్, FTCCI ఒప్పందం చేసుకున్నాయి. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ బయో ఏషియా 2024 21వ సదస్సు ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు హైదరాబాద్లోని HICCలో జరగనుంది. నెక్స్ట్, ప్రపంచంలోని శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్తో కలిసి ఈ ర్యాంకును పంచుకుంది. భారతీయులు 62 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. హెన్లీ పాస్పోర్ట్ సంస్థ విడుదల చేసిన 2024 సూచీలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ సంయుక్తంగా మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాయి. ఈ దేశాల పౌరులు 194 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అలాగే ఫిన్లాండ్, స్వీడన్, దక్షిణ కొరియా సంయుక్తంగా 2వ ర్యాంకు దక్కించుకున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ 3వ ర్యాంకును పొందాయి. నెక్స్ట్, వాణిజ్య రాజధాని ముంబై నగరంలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHLను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించనున్నారు. ముంబైలోని సెవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నహావా సేవాను కలుపుతూ 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా దీన్ని నిర్మించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేయడం జరిగింది. ముంబై, నవీ ముంబైల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 2 గంటల సమయం పడుతుండగా కొత్తగా నిర్మించిన వంతెనతో 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు కాగా 16 కిలోమీటర్లకు పైగా ఈ వంతెన అరేబియా సముద్రంపై ఉంటుంది. తర్వాత, ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ను అధిగమించి మైక్రోసాఫ్ట్ సరికొత్త ఘనత సాధించింది. 2021 తర్వాత తొలిసారిగా యాపిల్ మార్కెట్ విలువ మైక్రోసాఫ్ట్ కంటే 0.9% కిందకు దిగజారింది. ఈ నెలలో యాపిల్ షేర్ విలువ 3.3% తగ్గితే మైక్రోసాఫ్ట్ స్క్రిప్ 1.8% రాణించడం ఇందుకు ఉపకరించింది. ప్రస్తుతం $2.781 ట్రిలియన్
సుమారు 238.29 లక్షల కోట్లు. మార్కెట్ విలువతో యాపిల్ రెండో స్థానానికి పరిమితం అవ్వగా $2.875 ట్రిలియన్ సుమారు 238.62 కోట్ల విలువతో మైక్రోసాఫ్ట్ అగ్రస్థానానికి ఎగబాకింది. మానవ కార్యకలాపాల వల్ల భూమి వేడెక్కుతూ ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల్లో మంచు కరిగిపోతుందని అమెరికాలోని డార్ట్మత్ కళాశాల పరిశోధకులు ఇటీవలైతే గుర్తించడం జరిగింది. తర్వాత ప్రస్తుతం ఉన్న లాంచర్ సామర్థ్యాలతోనే 2028 కల్లా మన దేశ తొలి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. 10వ వైబ్రెంట్ గుజరాత్ ప్రపంచ సదస్సులో భాగంగా గాంధీనగర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన ఈ ప్రసంగం అయితే చేయడం జరిగింది. లాస్ట్ వన్, క్రిస్టోఫర్ లక్సాన్ ఇటీవల న్యూజిలాండ్ దేశ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.